కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దని గతంలో కోర్టులో కేసు వేసిన రేవంత్ గారు ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. మరి సలహాదారులుగా నిర్ణయించుకుంటున్నారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాసంగా కేంద్రంగా మార్చేసిండు మరి సీఎం గారు. మరి దీని గురించి ఏం మాట్లాడతారు కాంగ్రెస్ నాయకులు? ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు మల్టీనేషనల్ కంపెనీల వల్ల ఉద్యోగ ఉపాధి కల్పనలు కానీ ఏమీ జరగవని చెప్పారు మరి భట్టి గారు. మరి ముఖ్యమంత్రి అదే అంతర్జాతీయ సంస్థల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. మరి వాళ్ళ దాంట్లో వాళ్ళకే లేదండి యూనిటీ. ఇంకా ఎందుకండి వేరే పార్టీలను విమర్శించడం? ఇప్పుడు 10 సంవత్సరాల పాటు అదానిని రాష్ట్రానికి రానియలేదు కేసీఆర్ గారు. మరి ఇలా అదాని పెట్టుబడులు మోడీకే లాభం అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు అదానిని ఎలా స్వాగతిస్తున్నాడో అది కూడా మాట్లాడాలి. ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ ఒకవైపు రాహుల్ గాంధీ అదాని పెడుతుంటే ఇప్పుడు రాజకీయాల సందర్భం మాత్రమే రాజకీయాలు చేస్తామని చెప్పినాం. అంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో అదాని డేటా సెంటర్ ఉందా లేదా? మరి మీరెందుకు కూర్చుని మరి డేటా సెంటర్? ఎవరైనా చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే మీరు చేయండి. కేటీఆర్ గారు కంపెనీ పెట్టినా కూడా మేము స్వాగతిస్తాం. కేటీఆర్ గారు పెట్టినా కూడా మేము స్వాగతిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం, తెలంగాణ అభివృద్ధి ముఖ్యం అనేది సార్ పెట్టుకోండి. మేము అంటున్నాం మా పార్టీలతో సంబంధం లేదు. రాజకీయాల సందర్భం మాత్రం మీ రాజకీయాలు చేస్తాం. చట్టం ప్రకారం వ్యాపారం అదాని చేసినా, అంబానీ చేసినా, కేటీఆర్ గారు చేసినా, కేసీఆర్ గారు చేసినా మేము అనుమతిస్తానని సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. మీలాగా మీరు గవర్నర్ గారికి తెలుసా ఎమ్మెల్సీ విషయాలు ఏం జరిగిందనేది? ఎమ్మెల్సీలు అది నిజంగానే జరగొద్దని, నిజంగానే ఆమోదించొద్దని చెప్పి గవర్నర్ గారు కనీసం క్లారిఫికేషన్ అడిగితే ఇవ్వలే రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు? భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరని చెప్పి ముద్ర వేయడానికి, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమే ఆ సందర్భంగా నాటకవాడింది తప్ప ఏదో ఎస్టీ సామాజిక వర్గ సమితి సత్యనారాయణ గారి మీద ప్రేమను, దాసోజు శ్రవణ్ గారి మీద ప్రేమ టీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టం. మీరు చెక్ చేసుకోండి. గవర్నర్ గారు చాలా స్పష్టంగా చెప్పి క్లారిఫికేషన్ మాత్రమే అడిగారు. మేము మూడోసారి మేము వేస్తున్నాం వచ్చిన తర్వాత చూసుకుందాం. ముదిగాలైతే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వేరు, గవర్నర్ గారు ఆమోదిస్తులేని చెప్పేసి ముద్ర వేసే దానిలో భాగంగా మాత్రం క్లారిఫికేషన్ ఇవ్వలే. మీరు క్లారిఫికేషన్ మాత్రమే గవర్నర్ గారు అడిగి చెక్ చేసుకోండి. మీరు గవర్నర్ గారు క్లారిఫికేషన్ అడిగితే ఇవ్వకపోతే రిజెక్ట్ చేసింది. మరి ఏం చేస్తారు? గవర్నర్ గారు మీరు రెస్పెక్ట్ ఇవ్వరు, గవర్నర్ గారు వాళ్ళు మర్యాద ఇవ్వరు, గుడికి పోతే కూడా మీరు ప్రోటోకాల్ ఇవ్వకపోతే ఏం చేస్తారండి? నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది. దానిలో భాగంగా మాకు నోరు మంచిది కాబట్టి అదాని గారు తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెడతా ఉన్నాం. చట్టబద్ధంగా వ్యాపారం చేస్తే ఎవరు చేసినా మేము ఒప్పుకుంటాం. మేము చట్టబద్ధంగా రైతారెడ్డి గారు చేసినా కూడా మేము అనుమతించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. చట్టం ప్రకారం వ్యాపారం చేయండి. చట్టబద్ధం చేయట్లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే అదాని చట్టబద్ధంగా వ్యాపారం చేస్తున్నట్ట. అరే చట్టబద్ధం తెలంగాణ రాష్ట్రంలో చట్టవిరుద్ధంగా అదాని వ్యాపారం చేస్తే ఎట్టి పరిస్థితి అదానికి అనుమతి ఇవ్వరు. చట్టం లోబడి ఎవరైనా వ్యాపారం చేయాల్సిందే. కాదండి మీరు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తారు. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే నేను దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తున్నా. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? అదాని గారు తెలంగాణ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల అప్పనంగా అదాని పెట్టుబడులను రాహుల్ గాంధీ వ్యతిరేకించారండి. మణిపూర్ కి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకించారండి. క్లారిఫికేషన్ ఇస్తున్నా సార్. అదాని గారు దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల అప్పనంగా నరేంద్ర మోడీ గారు అప్పనంగా అప్పచెప్తున్న మేము వ్యతిరేకం. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో వారు పెట్టుబడి పెడతా అంటే మేము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కదా పైసలు వారికి. చట్టం ప్రకారం వ్యాపారం చేస్తారు. దానికి ఎట్లా పెరుగుతుంది? అయితే భారతీయ జనతా పార్టీ చెప్పండి మరి అదాన్ని పంపించండి. మరి మీరే దేశంలో ప్రధానమంత్రి మరి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అదాని పెట్టుబడులు కేవలం మోడీకే లాభం అని మాట్లాడిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎందుకు స్వాగతిస్తున్నారు? ఒకవైపు రాహుల్ గాంధీ అదానిని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాత్రం అదానిని స్వాగతించడం, ఆయనతో ఒప్పందం చేసుకోవడం, మరి ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నా. మరి కాంగ్రెస్ పార్టీ ఒకటే సీఎం ని 5 ఏళ్ళు ఎలాగో కొనసాగించారండి. మరి వీళ్ళు కూడా ఎంతకాలం చేస్తారు, ఎన్ని హామీలు ఎంత చేస్తారు అనేది. ఒక ఆయన నేనే నెంబర్ 2 అంటాడు. భట్టి గారి భార్య ఇంటర్వ్యూ చూసిన నిన్ననే వాళ్ళంతా పారాషూట్ లీడర్లు. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు కర్ణాటకలో ముఖ్యమంత్రి ఒకరే చేసిండు, ఛత్తీస్గఢ్ లో ఒకరే చేసిరు, మధ్యప్రదేశ్ లో అదే చేసిరు, రాజస్థాన్ ఎక్కడ ముఖ్యమంత్రి మారిన మరి మీరు ఇట్లా చెప్పి హైదరాబాద్ లో మీరు కాంగ్రెస్ పార్టీ రావాల్సిన సీట్లను కొలగొట్టిరు. వీళ్ళు వాస్తవంగా హైదరాబాద్ లో చేసింది ఇదే. హైదరాబాద్ నమ్మించగలిగిన గ్రామాల్లో ఉన్న ప్రజలను ఎవరు నమ్మించలేకపోయారు. మీరు హైదరాబాద్ లో ఇట్లా నమ్మించి కాంగ్రెస్ వస్తే కరెంట్ కష్టాలు వస్తాయని, కాంగ్రెస్ వస్తే ఐటీ ఎగుమతులు తగ్గుతాయని, కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ ఆగిపోతాయని, కాంగ్రెస్ వస్తే భూముల రేట్లు తగ్గుతాయని చెప్పేసి కాంగ్రెస్ లో విష ప్రచారం చేసి మీరు హైదరాబాద్ లో 17 స్థానాలు గెలిచారు. కానీ రేపు జరగబోయే ఎలక్షన్లు చూస్తారు కదా, రేపు జరగబోయే ఎలక్షన్లు చూస్తారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం మిగిలిపోతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుమరుగవుడు. ఇదే ఈ హామీ దెబ్బతీసింది బీఆర్ఎస్ పార్టీ. ఎన్ని మాట్లాడినా
మీరు ఏమంటారు మా ముఖ్యమంత్రి మీరు ఎట్లా కాదని చెప్తారండి మీరు ఎట్లా చెప్తారు చెప్పండి మీరు ఎట్లా చెప్తారని మరి చెప్పండి మీరు ముఖ్యమంత్రి మారుతారు ఎట్లా మారుతారండి మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చిండు వారు అధికారం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంటే మారుస్తారంట ఏంది మాట్లాడేది ఎవరు అమలు చేయలేదు మీరు ఎన్ని హామీలు అమలు చెప్పండి మరి మేము 100 రోజులు చెప్పిన మీరు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు ఇస్తావు చెప్పండి మరి మీరేమో రైతు బంధు ఇచ్చిరా ఏదైనా రుణమాఫీ చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చేయలేదు ఎక్కడ ఇచ్చినండి 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పి 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చి మీరు 15 లక్షలు పంచని చెప్పేసి బోర్డు మూలు పంచలేదు మీరు 12% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఇవ్వలేదు మైనార్టీ 12% ఇవ్వలేదు 100 ఉన్నాయి చెప్తాను మీరు మీ 100 ఉన్నాయి చెప్తాను మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఎవరిని గెలవకుండా తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీని మర్చిపోయి మోసం చేసి రాజకీయాలను కలుషితం చేసి 8 స్థానాలు గెలిపిస్తే కాంగ్రెస్ నుంచి 12 మంది తీసుకొని సిపిఐ నుంచి తీసుకొని టీడీపీ నుంచి తీసుకొని బీఎస్పీ నుంచి తీసుకొని రాష్ట్ర రాజకీయాలు కలిసి చేసినా మీరు మరి ఇప్పుడు అదే గుండె వేసుకుంటున్నా చెప్పండి ఎవరిని తీసుకోము మమ్మల్ని గెలిస్తే మేము గెలిస్తే రెడీగా ఉన్నాం మేము ఓపెన్ చేయలే మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తే మేము ఓపెన్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ ఎవరు ఉండరు సార్ చర్చ ఎక్కడికి పోతుంది చర్చ ఎక్కడికి పోతుంది రామ్మోహన్ గారు ఈ గవర్నర్ ఇష్యూ క్లోజ్ చేద్దాము సరే కౌశిక్ రెడ్డి దాసో శ్రవణ్ తర్వాత కుర్ర సత్యనారాయణ గవర్నర్ కూడా అంటే బీఆర్ఎస్ ఏది ప్రపోజ్ చేస్తే క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపితే అది వారు రిజెక్ట్ చేశారు కానీ ఉన్న పలంగా కాంగ్రెస్ ఇవాళ ఇప్పటికి అంటే యాక్చువల్గా నిన్న మొన్న కోర్టులో ఉందన్నారు ఇప్పుడు నియామకం మీరు ప్రతిపాదనలు పంపొద్దన్నారు కానీ ఇవాళ మధ్యాహ్నం అయ్యేసరికి గవర్నర్గా సంతకం చేస్తారని వార్తలు వచ్చాయి ఎందుకు ఈ అనూహ్య మార్పులు గవర్నర్ కోటా విషయంలో అంటే మీరేం ఎక్స్పెక్ట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీలో ఏం మార్పు రాలే వాళ్ళు రొటీన్ గా వాళ్ళు చేసిండ్రు గవర్నర్ వైఖరి మార్పు వచ్చింది గవర్నరే సానుకూలంగా స్పందించిండ్రు రేపు పొద్దున కుర్ర సత్యనారాయణ గారు కానీ రేవంత్ రెడ్డి మన శ్రావణ్ గారు కానీ లేకపోతే మనకు పాడి కౌశిక్ రెడ్డి గారికి నేను గ్యారంటీ కోర్టుకు వెళ్తారు వీళ్ళు ఎవరైనా వెళ్తారు ఎవరు కాదు నాలాంటి వాడు కూడా వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు పౌరుడు ఎవరైనా వెళ్ళొచ్చు రేపు ఇది ఆగిపోద్దని నేను అనుకుంటున్నాను కోదండరామ్ గారి విషయంలో గవర్నర్ కోట పనికిరాదు మీతో పూర్తిగా ఎక్కువిస్తున్నాను ఇంకా ఏ కోట కూడా పంపుకోవచ్చు ఎమ్మెల్యే కోటలో పంపుకోవచ్చు ఏదైనా పంపుకోవచ్చు కానీ గవర్నర్ కోటాలో గతంలో ఆమె చెప్పిన దానికి విరుద్ధంగా చేసేదని గవర్నర్ అంటున్నాను చెప్పండి కౌశిక్ రెడ్డి క్రికెటర్ ఒక ఫాస్ట్ బౌలర్ వారు సర్వీస్ కోటా అటాచ్ చేశారు తర్వాత ఇదే నాకు సర్వీస్ కోటా ఉంది నేను లెక్చరర్ని నాకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని దాసో శ్రవణ్ చెప్పినారు తర్వాత కుర్ర సత్యనారాయణకు ఉన్న సర్వీస్ కోటా కూడా వారు అటాచ్ చేసినారు అయినా కూడా అంటే ఇందాక మన మిత్రుడు కౌశిక్ అన్నారు అంటే టీఆర్ఎస్ నేతలు అప్పుడు కేసీఆర్ కానీ ఆ ప్రభుత్వం నుంచి కొంత వివరణ ఇస్తే అయిపోయేది క్లారిఫికేషన్ ఇస్తే అప్రూవల్ చేసిందని క్లారిఫికేషన్ ఇవ్వలేదు అన్న ఇచ్చారు వివరణ ఇచ్చారు ఇదంతా ఇచ్చారు కుర్ర సత్యనారాయణ గారికి రెండింటికి విరుద్ధమైన కేసు ఇంకోటి కూడా వాళ్ళ ఇంకొక మనకు మన జర్నలిస్ట్ మనం వ్యతిరేకిస్తలేం కదా జర్నలిస్ట్ కోటా ఇచ్చినప్పుడు వ్యతిరేకిస్తలేము ఆయన గురించి ఎవరు మాట్లాడతలేము కనుక కోదండరామ్ గారి విషయంలో గతంలో గవర్నర్ గారు ఏ కారణంతో రిజెక్ట్ చేశారో అదే కారణంతో రిజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటే ఆమోదించాలి తప్పు అంటున్నాం అంతకన్నా ఇంకేం లేదు ఇంకొకటి ఏ పార్టీ బి పార్టీ కాదు బి టీం కాదు 3 పార్టీలు ఇవాళ ముక్కోరపోటే జరుగుతుంది 3 పార్టీలు ఉంటాయి ఒకరినొకరు వాళ్ళు ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతూ ఆ పార్టీ లేదు ఈ రెండింటితో పోటీ అంటే గతంలో కేసీఆర్ గారు కూడా అదే మైండ్ గేమ్ ఆడింది కదా కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు మాకు బీజేపీ పోటీ అన్నాడు బీజేపీ బలంగా ఉంటే కాంగ్రెస్ పోటీ అన్నాడు చూసారు కదా ఇది వాళ్ళ రాజకీయం కోసం మాట్లాడుతుంటారు కానీ ఇవాళ రేపు ఎన్నికల్లో ఒక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ నిలబడుతుంది 2 జాతీయ పార్టీలు కొట్లాడితే 3 పార్టీల ముక్కోణం పోటీ ఉంటది 3 పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తే 3 ముక్కలాట జరుగుతుంది నేను అనుకుంటున్నాను రైట్ ఇంకొకటి రేవంత్ రెడ్డి గారు ఒక బలమైన కామెంట్ చేశారు ఇందాక రజితారెడ్డి కౌశిక్ రెడ్డి మాట్లాడారు మేము కోటీశ్వరులకు టికెట్లు ఇవ్వలేదు కోటీశ్వరులకు బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చారు మేము ఇందిరమ్మ ఇల్లున్న ఒక పేదవాడిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని ఇంతకుముందే టీఆర్ఎస్ నాయకులు చెప్పారు కదా 2 ఉన్నాయి ఉద్యమకారులు వాళ్ళ టికెట్ ఇచ్చారు ఉద్యమకారులకు తిరస్కరించే సందర్భం కూడా ఉన్నాయి బాల్క సుమన్ తర్వాత గ్యాదర్ కిషోర్ జర్నలిస్ట్ క్రాంతి రసమై బాలకిషన్ కవులు కళాకారులు ఉద్యమకారులు ఇచ్చారుగా అందుకని అదే చెప్తున్నాను కదా ఇప్పుడు డిఫెన్స్ కోసం వాళ్ళు చెప్పుకోవాల్సిందే కానీ ఇవన్నీ మనం కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ ఉన్నాయి కదా నేనేమంటున్నాను అంటే రాజకీయం ఎట్లా నడుస్తుంది 50-60 కోట్లు లేకుండా ఒక ఎమ్మెల్యే పోటీ చేసే 100 కోట్లు లేకుండా పోటీ చేసే పరిస్థితి లేదు దాదాపు పార్లమెంట్ సభ్యుడు అయితే 200-300 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తున్నది అంటే ధన రాజకీయం ఉందా లేదా అంటే అన్ని పార్టీల్లో ఉన్నది